హలో, వెల్కమ్. తెలుసా నేను ఈరోజు జాతరకు వెళ్తున్నా, కానీ చతర్పూర్లో నేను ఈరోజు ఉత్తిగానికి చక్రాలు కూకాలని అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా ఇంటెలిజెంట్ కదా. ఇంత ఇంటెలిజెంట్ అయితే ₹1 గంట అసలు కూర్చుంటానా లేదా చూస్తాం. అసలు చక్రాలు ₹1 గంట కూర్చోగలుగుతానా లేకపోతే లేదంతలా నేను ఏం చేస్తాను చూస్తామా. తర్వాత చూడండి. ₹1 గంట చక్రాలు కూకాలంటే అస్సలు జరగకపోదు. కానీ నేను చేయగలుగుతానా లేకపోతే లేదా చూస్తామా. ఓకే, నాకు అనిపిస్తుంది నువ్వు చేయగలుగుతావు మేఘ్నా. ఓకే, బాయ్. మనం వచ్చేసాం. చూడు బ్యాక్ సైడ్. అసలు అర్థం కాదు. అయ్యో రమా, నాకు ఉత్తిగానికి ఇస్తాడా ఈ పొడా అని మేము వదులుతాం. ఉత్తిగానికి నాకు అనిపిస్తుంది వదులుతానని. కొద్దిగా ఎన్నైపోతే డైరెక్ట్ నాకు దూరిపోయినమే, ఇంకేం లేదు. ఓకే, అక్కడ కలుసుకుంటాం. ఓకే, కట్లెట్. పాపం ఇంకా ఆకలి వేస్తుంది, తింటా అంతా. నాకు ఆకలేదు. కట్లెట్ నేను ఇక్కడ అడిగాను, కానీ అస్సలు లేదనిసాలు. అందుకే నేను ఇక్కడ అస్సలు అడగను. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ టికెట్ దగ్గర అడిగాను అనుకో, అస్సలు ఇవ్వటం లేదు అంటున్నారు. అందుకే నేను డైరెక్ట్ ఇన్నోప్ వచ్చేసాను అనమాట. ఇన్నోప్లో అయితే అడుగుతున్నాను. వాళ్ళు నవ్విన తప్ప ఇంకేం చెప్పలు. అందుకే అక్కడే డిసైడ్ అయిపోయింది కదా, అక్కడ అడిగితే వాళ్ళు ఇస్తాలని వదులుతాలని. స్మైల్ ఇచ్చారంటే పక్క వదులుతారని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాకాను అయితే కూడా నాకు ఫ్రీగా దొరికింది. కానీ నాకు భయం వేస్తుంది. చూడండి, ఫ్రీగా కూర్చాను ఈరోజు ఫ్రీగా. హలో ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఉత్తిగానికి వదలలు. ఇప్పుడు వాళ్ళు సిగ్గుపడుతుంది అనమాట ఫేస్ చూపించింది. సరే, అలాగే థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతాం. ఓకే, అసలు అడుగుతున్నాను, ఏమవుతుందో తెలియదు. చాలా సీరియస్ మాట. అస్సలు క్యూట్గా నవ్వులేదు, ఏంటి లేదు. నాకు వదిలిపోలే అనుకున్నాను. చూసేకి అక్కడికి వదిలేసాను. చూడండి గాయ్స్, ఇప్పటికి రావాలి కూర్చున్నాను. సంఘం మిలి వెళ్ళే థ్యాంక్ యూ బ్రో. హాయ్ కర్జో, హాయ్ కర్జో. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరికి ఇప్పుడు నవ్వాళ్ళు స్మైల్ ఇచ్చారన్నమాట. లేకపోతే అప్పటి నుంచి స్మైల్ లేదు ముఖంలో. వెళ్ళి అడిగాను ఇక్కడ, అస్సలు లేదన్నాళ్ళు. అందుకే నేను అక్కడ అడిగిన బదులు ఎందుకు ఇక్కడ అడిగాను, ఇక్కడ అడిగితే అసలు లేదనేసారు. నాకు లేదు ఈ పొమ్ము కాపోదు అని చెప్పాను. చక్రాల పైన ఉంటుంటారు కదా అబ్బాయిలకి అడిగాను, ఇదిగో లేదన్నాను. ఇంకా 10 నిమిషాలు ఉన్నాను, పక్క దొరుకును. కాకపోతే టైం అయిపోయాక వదిలేసి వెళ్ళిపోయాము. చెప్పండి. ఇల్లు సరే, కలుపుతున్నాక థ్యాంక్ యూ. సరే, ఫెయిల్ గాయ్స్, ఒకడు ఫెయిల్ అయిపోయాను వదిలాకాలు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి మాట్లాడండి. ఇల్లు మాత్రం ఆ రోజు బ్లాక్లో కనిపించలేదు, కానీ ఈరోజు కనిపించాలి. అందుకే సో వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిస్తే హాయ్ అని చెప్పండి. ఓకేనా? సరే.
ఫెయిలియర్ అయిపోయాను. వదిలాకాలు అస్సలు వదిలాకాలు. కొంతమందిని వదిలితే కొంతమందిని వదలపోలు అంతే. ఓకే ఆటోలో వెళ్ళిపోతున్నాం చూడండి. హలో, మనము ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు అక్కడికి తిరిగామని చేసాము, కానీ అక్కడ ఈ నవలు కుక్కినప్పుడు ఫ్రీగా వదలాలి, కానీ మాట్లాడతానంతే. వాళ్ళతోని కొద్దిగా మీకు చూపించాను, ఫేస్ చూపించండి అంతే. అస్సలు చూపించరు, సిగ్గుపడుతున్నారు ఎక్కువ. దానికైనా ఏం కాదు, కొద్దిగా చూపించారు అంతే. ముఖం అప్పగే తిప్పిందనమాట. వదిలేశారు, కానీ ఏమంటున్నారు తెలుసా, రేపుని కూడా వస్తారా అని. సరే రేపునికి వెళ్తే వదులుతారా ఫ్రీగా అని నేను అడిగేశాను. మళ్ళీ అడేమన్నా కదా, ఏమో నాకు అనిపించింది వదిలేస్తారు కూడా రేపుని కూడా ఫ్రీగా, కానీ రేపుని కూడా వస్తారా అని అడిగారు. రామతల్లి, ఈ రామతల్లి ఏమో కానీ ఇల్లును దానికి అస్సలు నాకు వదులుపోలు అనిపించింది. ఇల్లు నాకు అస్సలు వదులుపోలు. ఎందుకంటే చాలా సిట్టుగా ఇప్పుడు సీరియస్గా మాట్లాడుతున్నాను మాట. ఇప్పుడు నన్నుకేనో అస్సలు వదులుపోలేము. నన్ను సెచ్చాను రా బాబోయ్, ఉత్తగాని కన్నాను, ఉత్తగాని కూడా ఎన్నుకోకున్నా అని. ఆ తర్వాత నేను అక్కడ ఉన్నాను. కాలేండి ముగ్గురే కుక్కేళ్ళు, ఒక మంచి వాళ్ళు కుక్కపోయాకళ్ళు. ఆ తర్వాత నాకు కూర్చోబెట్టాను అనమాట ఫ్రీగా. చూస్తాకి రామ్దుల్లా ఎంత పెద్ద లైన్ కలిసిందని అంతే చెప్పింది. నన్ను నువ్వు అయ్యో ఏదో బెటర్ అయిపోయింది, నేను ఫ్రీగా వదిలేసాను అని. మళ్ళీ వదిలేసాను. సో వాళ్ళకి లాస్ట్కి థ్యాంక్ యూ చెప్పి వచ్చేసాను, ఏదో వదలాలని. అలాగే ఇంటి కూడా తినేపోయాకను కలియా సింగడా బండలు అవే తిన్నాను. వెళ్ళినప్పుడు కట్లెట్ ఇవి తిన్నాను. మరి జ్యూస్ తగ్గానా, లేకపోతే ఏదో ఒకటి తిన్నానా, లేకపోతే సామాన్ మెంటి తిరిగి బాగా చూసానా, ఏదో ఒకటి మళ్ళీ చూడలేదు. తొందరలో వచ్చేసాం. లేట్కి వెళ్ళాము, 7:30కి వెళ్ళాము, వచ్చాము. ఇప్పుడు 9:30 అయిపోతుంది. అనిపిస్తుంది రేపునికి బేగి వెళ్ళిపోవాలి. ఎక్కువ రామదులు అయితే వదిలిపోలేము ఫ్రీగా, అందుకే రేపు బేగి వెళ్ళాలి. ఇంకా బెటర్గా తిరగాలి. నేను తిరగలేదు కానీ వదలాలు, అది కూడా వదిలినమాట. లైక్ చేయండి గైస్, మీరు చూసి వదిలేస్తున్నారు చాలా మందిలో. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి తప్పకుండా, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందుకు బెటర్ వీడియో వస్తుంది. మీ సబ్స్క్రైబ్ వచ్చిందనుకో నాకు అనిపిస్తుంది కదా, మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు నాకు చూసింకి నా వీడియోలో అని. నేను రామదల్ కుక్కినప్పుడు నేను అబ్బాయిలతో మాట్లాడినప్పుడు అందరూ నాకే చూస్తుంది అనమాట. ఇది ఈ అమ్మాయి ఇల్లది ఏం చేస్తున్నది అక్కడ మాట్లాడుతుందని. ఓ బాబోయ్, అందరు నాకే ఫోకస్. నేనేం కదా, నేను సిగ్గుపడకంటే మాట్లాడాను. అలాగే ఏదేదో చెప్పి ఫ్రీగా చూపాను. అలాగే మీకు వీడియో మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు అనిపిస్తుంది కదా మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. ఇంకా నాకు మైండ్లో ఇంకా ఐడియాలు వస్తాయి. తప్పకుండా చేస్తాను బెటర్. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి నా కోసం ప్లీజ్. అలాగే లవ్ యూ అందరికీ, ముఖ్యంగా మీకోసం చిన్న హార్ట్. బాయ్.